తాజాంశాన్ని చూస్తున్నాం. అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, నోటీసు సారాంశం ఏంటి? ముఖ్యంగా ఆ రోజు సంధ్యా థియేటర్ ఈ నెల 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై ఈ కేసులో A11 గా అల్లు అర్జున్ ఈ కేసులో ఉన్నారు. సో దీనిపైన ప్రస్తుతం ఆయన జైలుకి వెళ్లి తర్వాత మధ్యంతర బెయిల్పై పెట్టలేదు. సో దీని మీద మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆ రోజు ఘటనకు సంబంధించి అతను విచారించేందుకు తన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు విచారణకు రమ్మన్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన విచారణ హాజరవని చిక్కడపల్లి పోలీసులు నోటీసు పంపించారు. చిక్కడపల్లి ఏసీపీ ఈ కేసులో ఐఓగా ఉన్నారు. సో అతని ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. కేవలం ఈ కేసులో ప్రస్తుతం ఇతనికి మాత్రమే నోటీసులు పంపించినట్లుగా ప్రాథమికంగా సమాచారం. ప్రస్తుతం ఈ కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు కాబట్టి ఈ విచారణకు సంబంధించినటువంటి గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సమయంలో రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు తొక్కిసలాట ఘటనకు సంబంధించి పర్మిషన్ లేదు, ర్యాలీకి అనుమతి లేకపోయినా సరే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సంధ్యా థియేటర్ వరకు ఆయన ర్యాలీగా వచ్చారు. ఆ పోలీసులు లోపలికి వెళ్లి అతనికి చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఆయన బయటకు వెళ్ళలేదు. తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక మహిళ చనిపోయింది, మరొక బాలుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని వాళ్ళు పోలీసులు స్పష్టం చేశారు. థియేటర్ లో ఆయన సినిమా చూస్తున్న సమయంలో అతని దగ్గరికి వెళ్ళలేకపోవడం, అతను విషయం చెప్పినా సరే త్వరగా అక్కడి నుంచి బయలుదేరకపోవడం, ఈ మొత్తం ఘటనకి ఆయన కారణం అయ్యారనే విషయం పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఓవరాల్ గా ఈ కేసులో 18 మంది నిందితులను ఇప్పటి వరకు పోలీసులు FIR లో చేర్చారు. ఈ కేసులో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. సో దీనిపైన విచారణ నిమిత్తం అసలు ఆ రోజు జరిగినటువంటి ఘటనపై విచారణ జరిపేందుకు ఈ ఓవరాల్ గా ఈ సంధ్యా థియేటర్ కి పోలీసులు ఇచ్చినటువంటి పోలీసులు వాళ్ళు పర్మిషన్ అడగడం, తర్వాత వీళ్ళు రిజెక్ట్ చేయడం, ఆ విషయాన్ని వీళ్ళతో కమ్యూనికేట్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ విషయాన్ని ఓవరాల్ గా విషయాలపైన విచారణ జరిపేందుకు అతన్ని విచారణకు రమ్మన్నారు. సో రేపు ఉదయం 11 గంటలకి విచారణకు రమ్మని కొద్దిసేపటి క్రితం నోటీసులు పంపిస్తా తెలుస్తోంది. సో దీని మీద అల్లు అర్జున్ సంబంధించిన వాళ్ళు స్పందించలేదు. ఆ రోజు విచారణకు వస్తారా లేదా పోలీసులకి ఏదైనా వివరణ ఇస్తారా తెలియాల్సి ఉంది. ధన్యవాదాలు నాగార్జున.